Hello, my dear friends. Today's promise is taken from Nehemiah chapter 2, verse 8. హలో ప్రియ స్నేహితులారా, ఈరోజు వాగ్దానం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకునబడి ఉన్నది. The gracious hand of my God was on me. కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉండెను. Yes, today the Lord promises that His gracious hand is upon each and every one of you who's watching this program. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా దేవుని కరుణాహస్తము ఉంటున్నదని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. I was reading the story of Nehemiah. నెహెమ్యా గారి కథ భాగం నేను చదువుతూ ఉన్నప్పుడు When Nehemiah approached the king looked at him and asked, "Why are you looking so sad?" నెహెమ్యా రాజు యొద్దకు వెళ్ళినప్పుడు నీ ముఖము ఎందుకు విచారముగా ఉన్నది అని రాజు అతన్ని ప్రశ్నించడం జరిగినది. That time Nehemiah had imagined he would have had so much burden in his heart. నెహెమ్యా హృదయంలో ఎంతో వేదన భారముతో నిండి ఉన్నది. That's why his face was sad. అందుకే తన ముఖము విచారముగా ఉన్నది. And immediately he shared all his burden with the king. వెంటనే తన భారమంతటినీ కూడా రాజుతో అతను పంచుకున్నాడు. He told the king, "My city, the temple, the walls are broken down. How can I be happy?" నా దేవుని పట్టణము, ఆలయము అన్నీ కూడా విరిగిపోయి కూలిపోయి ఉండగా నేను ఎలా సంతోషముగా ఉంటాను అని అడిగాడు. And immediately the king asked, "What do you want me to do?" నేనేం చేయాలి అని కోరుకుంటున్నావు అని రాజు అడిగాడు. And Nehemiah gave him few requests and immediately the king granted everything. నెహెమ్యా వెంటనే రాజుకు కొన్ని విజ్ఞప్తులు చేయగా రాజు అంగీకరించాడు. Not simple requests, but requests so that he can build up the walls in his city. సులభతరమైనవి కాదు, కానీ పడిపోయిన ప్రాకారములను మరలా కట్టడానికి కొరకు విజ్ఞప్తి చేశాడు. This all happened because the Lord was with him. దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి ఇదంతా జరిగి ఉన్నది. Because the gracious hand of God was on him, the king showed him favor. దేవుని కరుణాహస్తము అతని పైన ఉన్నది కాబట్టి రాజు తన దయను నెహెమ్యా పైన In కనపరిచాడు. the same way, today you're going to receive favor from everybody around you. అదే విధంగా ఈ రోజు మీ చుట్టూ ఉన్న వారందరి దయను కూడా మీరు పొందుకోబోతున్నారు. Just because the Lord is with you, my dear friends. ప్రభు మీతో ఉన్నాడు ప్రియ స్నేహితులారా. Because the gracious hand of God is with you, దేవుని కరుణాహస్తము మీకు తోడుగా ఉన్నది. there will be favor all around you. మీరు దయను పొందుకుంటారు. Where all you think the situation is impossible, it will become possible because God is with you. అసాధ్యమైన పరిస్థితులు కూడా దేవుడు మీతో ఉంటాడు కనుక అవి సాధ్యమవుతాయి. When I was applying for my post graduation, నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు అప్లై it చేస్తున్నప్పుడు was quite a big gap from the time I finished undergraduation and I was applying for my post graduation. నా అండర్ గ్రాడ్యుయేషన్ ముగించుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు అప్లై చేసే మధ్యలో అనేక సంవత్సరాల వ్యవధి And I వచ్చింది. found it very hard to focus and study and clear the entrance exam. ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధపడి చదువుకోవడానికి ఎంతో కష్టతరంగా ఉండేది. And even after clearing, I didn't know where I'm going to get admission into. Will I be separated from my family? Will I have to go to a different city? ప్రవేశ పరీక్ష పాస్ అయిన తర్వాత కూడా నా కుటుంబానికి దూరంగా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలో అని అనేకమైన ప్రశ్నలు, అనేక విచారాలు నాకుండేవి. But because of the gracious hand of God on me, I found a very good university in Chennai itself. కానీ దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉన్నది కాబట్టి చెన్నై పట్టణంలోనే ఒక మంచి విశ్వవిద్యాలయంలో నాకు సీట్ దొరికినది. One of the best universities, I got admission and he's been helping me to do my post graduation. ఒక మంచి విశేషమైన విశ్వవిద్యాలయంలో నాకు సీట్ దొరికి అక్కడ నా పీజీ చేయడానికి దేవుడు కృప That is చూపెట్టాడు. because of the favor of God. అది కేవలం దేవుని కృప, కరుణ అయి ఉంటున్నది. In the same way, God is going to show His favor today. అదే విధంగా దేవుడు మీ ఎడల తన కృప చూపెట్టనై ఉన్నాడు. Not only the favor of God, but favor from the people around you. దేవుని కృప మాత్రమే కాదు, కానీ మీ చుట్టూ ఉన్న వారి దయ. Let's pray together. ప్రార్థన చేద్దాం. Lord Jesus, today I pray for your gracious hand to come upon your dear children. ప్రభువైన యేసయ్యా, ఈ రోజు నీ కరుణాహస్తము నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను. Lord, so many people might be facing unfair situations in their workplace. అనేకులు వారి ఉద్యోగ స్థలంలో అన్యాయమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో. Unfair situations at their home. వారి గృహంలో అన్యాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారేమో. Today, Lord, all the situations are going to change. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోవును గాక. Your gracious hand is upon them. నీ కరుణాహస్తము వారిపైన ఉండును గాక. There's going to be favor from their bosses, వారిపై ఉద్యోగుల దయను వారు పొందుకుందురు గాక. favor from their teachers, వారి ఉపాధ్యాయుల దయ పొందుకుందురు. favor from the people around them. వారి చుట్టూ ఉన్న ప్రజల దయను వారు పొందుకుందురు గాక. Lord, so many people might be facing a difficult court battle. అనేక మంది కష్ట
కష్టతరమైన కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఉన్నారేమో. From today, Lord, let the things change. ఈ రోజు నుండి పరిస్థితులు మారునుగాక. Let favor come upon them. నీ కృప వారిపైకి దిగివచ్చునుగాక. Let them win in this battle. వారు ఆ పోరాటంలో గెలుచుదురుగాక. We receive it from you, Father. నీ వద్ద నుండి పొందుకుంటున్నాము ప్రభువా. Lord, continue to be with us throughout this day. మాతో ఈ రోజంతా తోడుగా ఉండండి. And bless it, Lord. దీవించండి. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. So today, my dear friends, the Lord's gracious hand is upon each and every one of you. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభు యొక్క కరుణాహస్తము మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. My friends, I have good news. నా స్నేహితులారా, మీకు ఒక సువర్తమానం కలదు. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences, కారుణ్య యూనివర్సిటీ, కారుణ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, this year the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులు ఎవరైతే అర్హత కలిగిన వారో ఈ యొక్క సంవత్సరంలో ఫుల్ ఫీజులు మీకు మినహాయింపులు జరిగించాలని బోర్డు వారు నిర్ణయం చేశారు. If a person qualifies exceptionally well in their +2 and in the Karunya entrance examination, then they will have the scholarship. విద్యార్థులు +2లో కానీ కారుణ్య ఎంట్రన్స్ పరీక్షల్లో కానీ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారో అట్టి వారికి ఈ యొక్క మినహాయింపులు పొందవచ్చును. This is for the children of parents who are drawing less than 8 lakhs as salary or income in a year. పిల్లల యొక్క తల్లిదండ్రులు సంవత్సరానికి 8 లక్షలు సంపాదన కలిగిన వారికే ఈ యొక్క అర్హతలు కలవు. So apply for admission for these seats. సీట్స్ కోసమై అడ్మిషన్స్ కొరకై మీరు అప్లై చేసుకోండి. Of course, it has to be referred by a church or a diocese. ఒకవేళ డయాసిస్ కానీ ఒక సంఘము ద్వారా మీకు సిఫారసు చేయవచ్చును. You can go to this website www.karunya.edu and apply. మీరు www.karunya.edu అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అడ్మిషన్స్ అప్లై చేసుకొనవచ్చును. You can also call this number for full information. మీకు అనేక వివరాలు కావాలంటే ఈ యొక్క నంబర్ను సంప్రదించండి. Yes, we are opening the portals of Karunya to help the poor, deserving Christian students. అర్హత కలిగిన క్రైస్తవ నిరుపేదలైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. You can apply from any part of India మీరు భారతదేశంలో ఏ మూలలో ఉన్నా అప్లై చేయవచ్చును. and enjoy this blessing to study at Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయంలో చదివి ఈ ఆశీర్వాదములన్నీ కూడా మీరు అనుభవించవచ్చును.